రాజమండ్రి విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ పల్స్ హాస్పిటల్లోని కార్డియాలజీ విభాగం వైద్యులు 75 ఏళ్ల వృద్ధ మహిళకు క్లిష్టమైన ట్రాన్స్ కాథెటర్ ఎవోల్విక్ వాల్వ్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి అరుదైన శస్త్రచికిత్సతో ఘనత సాధించారు. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య నిపుణుల బృందాన్ని విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, యాజమాన్య సీఈఓ రాధిక గూడూరి అభినందించారు. ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరి, డాక్టర్ వంశీకృష్ణంరాజు, డాక్టర్ సాజిద్ కిషన్ వివరించారు. సో ఇంతమంది ఒక 5 పల్మనాలజిస్టులు 3 కార్డియాలజిస్టులు ఉన్న ఏకైక హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో ఇదే. ఇంతమంది కన్సల్టెంట్స్ ఉన్న హాస్పిటల్ రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిది. ఇక్కడ అన్ని వైద్యాలు కూడా అంటే హార్ట్కి లంగ్స్కి సంబంధించినవి వైద్యంతో పాటు చికిత్స కూడా అంటే శస్త్రచికిత్స అవసరమైన వాళ్ళు కూడా అందరికీ కూడా అతి తక్కువ రేట్లో చేస్తున్నాం గత 20 సంవత్సరాలుగా. లేటెస్ట్గా ఇప్పుడు ఇవాళ ఎందుకు మిమ్మల్ని పిలిచాము అంటే మా కార్డియక్ టీం లక్ష్మణ్ గారు, వంశీ, సాజిద్ ముగ్గురు కూడా అద్భుతమైన కేసులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చేయింది అంటే ఈ అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంటే మామూలుగా అయితే ఓపెన్ చేసి ఛాతీ ఓపెన్ చేసి వాల్వ్ రిప్లేస్ చేస్తాం. అలాంటిది ఏదీ లేకుండా ట్రాన్స్ క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది ప్రప్రథమంగా రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా మా హాస్పిటల్లో జరిగింది. అందుకు గర్వపడుతూ మా టీంని అభినందిస్తున్నాం. ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య మేము ఒక క్లిష్టతరమైన కాంప్లికేటెడ్ కేసు ఒకటి చేయడం జరిగింది. దాని యొక్క వివరాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. 74 సంవత్సరాల వయసు గల ఒక పెద్ద ఆవిడ గత కొద్ది కాలంగా సంవత్సర కాలంగా తరచుగా ఆయాసంతో వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగిందండి. ఆవిడకి పరీక్షలు చేయగా అయోటిక్ వాల్వ్ స్టీనోసిస్ అనే ఒక ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సాధారణంగా ఏం చేస్తామంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం. కానీ ఈ టెక్నాలజీ పెరగడంతో పాటు మనం ఏం చేస్తాం, ఇదివరకు వాల్వ్ మార్పిడి ఆపరేషన్ అంటే ఓపెన్ చేసి ఛాతీ ఓపెన్ చేసి కొత్త వాల్వ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి దానికి ట్యావీ అంటాం. అంటే ఎలా అయితే మనం గుండెకి స్టెంట్స్ వేస్తామో అదే పద్ధతిలో తొడ ద్వారా ఒక వైర్ పంపించి ట్యూబ్ పంపించి ఉన్న వాల్వ్ని మనం అక్కడే కంప్రెస్ చేసి కొత్త వాల్వ్ పెట్టడం జరుగుతుంది. దాన్ని ట్యావీ అంటాం. ఈ అధునాతన చికిత్స గత 5 సంవత్సరాలుగా మన ఇండియాలో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ చికిత్స మెట్రో నగరాలైనటువంటి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వాటి వరకే ఉంది. ఇప్పుడు ఈ తరహా చికిత్స మన రాజమండ్రిలో కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎటువంటి క్లిష్టతరమైన ఆపరేషన్లు కూడా మనం చేయగలిగిన ధైర్యం కానీ సపోర్ట్ కానీ అలాగే మనకి అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఏ విధంగా అయితే మనకి కార్డియాలజీ ప్రాబ్లమ్స్ వచ్చినాయో యూజువల్గా వాళ్ళకి లంగ్స్ కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ రావడం కానీ ఆపరేషన్ చేసినప్పుడు, ఆపరేషన్కి ముందు కానీ ఆపరేషన్ తర్వాత కానీ ఈ ఊపిరితిత్తుల సపోర్ట్ కూడా చాలా ముఖ్యం. సో అందుకు మన దగ్గర పూర్తిగా క్రిటికల్ కేరు, పల్మనాలజీ, కార్డియాలజీ అన్నీ అందుబాటులో ఉండడం వల్ల మనం ఎటువంటి క్లిష్టతరమైన ప్రొసీజర్స్ కూడా మనం అత్యంత సునాయాసంగా అండ్ సేఫ్గా మనం చేయగలుగుతున్నాం. సో అలాగే మనకి ఇక్కడ దివాన్ చెరువులో కానీ తిలక్ రోడ్లో కానీ ప్రజలందరికీ కూడా అందుబాటులో నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నాం. ఇక్కడ తిలక్ రోడ్లో కూడా మా టీమ్ ఆఫ్ కార్డియాలజిస్టు కంపల్సరీ ఎవరో ఒకళ్ళు ఉంటారు. అలాగే పల్మనాలజిస్ట్ కూడా పొద్దున్న సాయంత్రం కూడా అవైలబుల్గానే ఉంటున్నారు. సో ఇక్కడ దివాన్ చెరువు అందరూ రాకపోయినా సరే కనీసం తిలక్ రోడ్లో కూడా మనకి అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఏమన్నా క్రిటికల్ సర్జరీస్ కానీ ప్రొసీజర్స్ కానీ ఏమన్నా అవసరం అయితే మనం దివాన్ చెరువుకి షిఫ్ట్ చేసుకుని అక్కడ మనం చేయడం జరుగుతుంది. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దిమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.